శ్రీ 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 అనువుల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు అంటున్న ఒక గమ్మతైన ముచ్చట ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ రెండాట బిల్లారంగ పార్టీలట. ఇక కిషన్ రెడ్డి గారిని అట నల్లికుట్ల మాటలట. వాళ్ళని అరెస్ట్ చేసేదాకా కల్వకుంట్ల కిషన్ రావు అంటున్నట. మనం ఇప్పుడు కొన్ని ప్రధాన అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ట్రయాంగిల్ తోటి నడుస్తా ఉంది ఇక్కడ. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మూడు వార్తలు చూడొచ్చు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు సింపుల్ గా, కిషన్ రెడ్డి గారు బీజేపీ తలుచుకుంటే కేసీఆర్ గారిని కావచ్చు బీఆర్ఎస్ లో నాయకులను అరెస్ట్ చేయవచ్చు, కానీ చేస్తలేరని వాళ్ళు. ఇక్కడ వీళ్ళేమో వాళ్ళని అంటారు, మళ్ళా ఇగో కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమో మళ్ళా కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని అంటారు. ఇదంతా కూడా ఒక ట్రయాంగిల్. మీరు చూడొచ్చు, రేవంత్ను మోదీ అమిత్ షానే కాపాడుతున్నారు. ఎవరంటారు? కేటీఆర్ గారు అంటారు. నోట్ దిస్. అండ్ మళ్ళీ ఎట్ ద సేమ్ టైం కేసీఆర్ నువ్వు కాపాడుతున్నారట. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు చూడు, బీజేపీ కాపాడుతుందట. ఇక కిషన్ రెడ్డిని అట కిషన్ రావు అని పిలుస్తారట. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఈ మూడు పార్టీలు ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఇక సింపుల్గా మనం ఎప్పుడు చూసినా కూడా సింపుల్ ఏమంటది, బీఆర్ఎస్ ఏమో ఈ రెండు పార్టీలు ఒకటి అని అంటది. కావాలనే అమిత్ షా మోడీ గారట రేవంత్ రెడ్డి గారిని కాపాడుతున్నారట. ఓటుకున్నోడు కేసు కావచ్చు, ఇంకోటి కావచ్చు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, ఇక బీజేపీది బీఆర్ఎస్ది ఫెవికాల్ బందమాట. ఇక పోల్చకూడని విధంగా హీనంగా స్థాయి దిగజారిపోయి మరి ముఖ్యమంత్రి గారు పోలుస్తారు. ఇక బీజేపీ వాళ్ళ ముచ్చట ఇక గమ్మతుంటుంది. నీకు దమ్ముంటే కేసీఆర్ను జైలు లేను రేవంత్ రెడ్డి, ఫోన్ ట్యాపింగ్ జరిగినా కూడా నువ్వు ఎందుకు వేస్తలేవు, ఆధారాలు ఆల్రెడీ సమర్పించిన, నీ ఫోను నా ఫోను ఇద్దరిది ట్యాప్ అయింది, అయినా కూడా నువ్వే వేస్తలేవు, మీరిద్దరు ఒకటే, మీకు ఒప్పందం ఉందని బీజేపీ సింపుల్గా కాంగ్రెస్ను బీఆర్ఎస్ను ఒకటే అని అంటది. ఇప్పుడు జనాలు పిచ్చోళ్ళ చెప్పుండ్రి, వీళ్ళిద్దరు ఆ ఇద్దరు ఒకటి అంటారు, ఆ ఇద్దరిని ఈ ఇద్దరిని ఒకటి అంటారు, మళ్ళీ వీళ్ళందరినీ ఒకరొకటని ఒకరి మీద ఒకరు ఇక తోసిపుచ్చుకుంటూ ఉంటారు. ప్రాక్టికల్గా మనం ఒక విషయం ఆలోచిద్దాం. నిజంగా ఏ ఇద్దరు ఒకటి, ఇక్కడ ఏ ఇద్దరు ఒకటి, ఇదంతా కూడా రాజకీయంగా పొలిటికల్ డ్రామా. ఈ ముగ్గురు ఒకటే, గట్టిగా మాట్లాడితే ఆ ముగ్గురు ఒకటే. మరి వేరే వాళ్ళు ఉన్నారు, ఆ ముగ్గురు ఒకటే అంటున్నావు సింహాద్రి. వీళ్ళేమో ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటే, బీజేపీ బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ ఒకటి అంటది, కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఫెవికాల్ బంధం అంటది, ఇక బీజేపీ అయితేనేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే అని అంటది. ఇట్లా ఒకరు మిగతా ఇద్దరు ఒకటని చెప్తా ఉన్నారు. మరి నువ్వేమో ముగ్గురు ఒకటే అంటున్నావు. మరి ముగ్గురు ఒకటే అయితే మరి వేరు వార్డుల్లో ఎవరు, వేరున్నోళ్ళు ఎవరు అంటే ఈ మూడు పార్టీల యొక్క కార్యకర్తలు. ఈ మూడు పార్టీల యొక్క కార్యకర్తలు పొట్టు బూతులు తిట్టి మైకు దొరికిన కాడ ఇక అడ్డమైన మాటలన్న అన్న రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు అసెంబ్లీలో ఎదురుపడితే ఏం చేశారు మీ అందరూ చూసిరా? ఇగో ఇట్లా దండాలు పెట్టారు. ఇట్లనే ఇట్లా వచ్చిండు, ఇట్లా అన్నాడు, ఇట్లా నవ్విండు, పోయిండు, అయిపోయిందా? ఇక నిన్ను ఎన్ని మాటలు అన్నాడు, డ్రగ్స్ గ్రిక్స్ అన్నీ తీసుకుంటామని మొత్తం అనకూడని మాటలన్నీ అన్న బండి సంజయ్ గారు సిరిసిల్ల కేటీఆర్ గారు ఎదురు పడితే ఇక ఇట్లా దండాలు పెట్టు, ఇట్లా భుజాల మీద కొట్టుకున్నాడు, ఇట్లా ఇది జరిగింది. మరి నాయకుల మధ్యనేమో ఈ సంబంధం ఉన్నది. మరి కార్యకర్తలు మొన్ననేమో కౌన్సిలర్ బీఫామ్ల కోసం ఈ మున్సిపల్ ఎన్నికలలో ఒక ఆయన తలకే వలగొట్టారు, ఒక ఆయనను కిడ్నాప్ చేశారు, ఒక ఆయన ఇంటికి నిప్పంటించారు, ఒక ఆయనను సంపదామని చూసిరాడు, ఒక ఆయన నేసేద్దామని చూసిరాడు. వీళ్ళందరూ ఎవరనుకుంటారు? మళ్ళా కోట్లకు ఎదిగిన ఎమ్మెల్యే ఎంపీలు అనుకుంటారా? కార్యకర్తలు. ఇట్లా చూసేవాళ్ళంతా వేరుపడ్డది ఎవరంటే పార్టీ కార్యకర్తలు. ఇప్పుడు ఓవరాల్గా మీకు నేను అర్థమయ్యే సబ్జెక్ట్ ఏం చెప్దాం అనుకుంటే, ఎండ్ ఆఫ్ ది డే ఈ బడా నాయకుల మధ్యలో పరస్పర సంబంధాలు ఉంటాయి. రాజకీయంగా 100 విమర్శలు చేసుకున్నా, నువ్వు మీరిద్దరు ఒకటి మీరిద్దరు ఒకటి అని ఒకడొకటి ఎన్ని అనుకున్నా కూడా వాళ్ళు ఎన్నడూ కూడా దిగజారిపోయి కొట్లాటలకు పోరు. మైకులు ముంగట గంత మాట్లాడిన రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కేసీఆర్ గారు ఎదురు పడితే ఎందుకో దండాలు పెట్టిండు. 100 కోట్ల 1,00,000 కోట్ల అవినీతి చేసిండు కేసీఆర్. పోయి ముఖం పట్టుకొని అనలేదు ఎందుకో, నువ్వు 1,00,000 కోట్ల అవినీతి చేసినావు కేసీఆర్ అని ఎందుకు అనలేదు, ఎందుకు దండాలు పెట్టిండు? వాళ్ళకి తెలుసు రాజకీయంగా ఓట్ల కోసం, వాళ్ళ యొక్క మనుగడ కోసం, వాళ్ళ పార్టీలో గుర్తింపు కోసం
వాళ్ళ పార్టీని కాపాడుకోవడం కోసం, ఉనికిని కాపాడుకోవడం కోసం 100 అంటారు. కానీ ఇద్దరు భౌతికంగా ఏనాడు దాడి చేసుకోరు. మరి ఇప్పుడు భౌతికంగా దాడులు చేసుకునేది ఎవరంటే కూటికి గతి లేని కార్యకర్తలు. జీవితం మొత్తం ఎంటైర్ లైఫ్లో ₹1 కోటి సంపాదించలేని కార్యకర్తలు. ఎస్ అంటే బాధ అనిపిస్తుండొచ్చు. మీ నాయకులను చూసి మీరు తెచ్చుకోండి బుద్ధి, తెచ్చుకోండి. ఎందుకు వాళ్ళు ఎప్పుడు కూడా భౌతికంగా దాడులకు వెళ్ళరో ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా ఇన్ని మాటలు, ఇన్ని అలిగేషన్స్, ఇన్ని ఆరోపణలు, రంకులు గింకులు, డ్రగ్స్ అని, ఇంకోటని, ఓటుకు నోటు కేసు అని, ఎవరు ఎంత కించపరచుకోలేదు చెప్పు. బండి సంజయ్ గారిని ఆ టొబాకో వేసుకొనే ప్రచారం చేస్తాడని అన్నారు. కేటీఆర్ గారిని డ్రగ్స్ తీసుకుంటాడని అన్నారు. ఇక రేవంత్ రెడ్డి గారిని అయితే ఇక ఆయన యొక్క హైట్ గురించి, దాని గురించి, దీని గురించి అన్ని మాటలు, ఒకరినొకరిని ఎన్ని మాటలు అనుకోవాలి అన్ని మాటలు అనుకున్నారు. ముగ్గురు ఒక స్టేజ్ మీద ముగ్గురు నిలబడితే మాత్రం నవ్వుకొని దండాలు పెట్టుకొని కౌగులించుకుంటారు. గంతే. ఇక కూర్చొని మందాగారు గంతే వీళ్ళు నాయకులు. ఇక మరి వెనకాల ఏమైతే అది మనకు కూడా తెలియదు, కానీ బయట జరగదు. ఇక మనం కార్యకర్తలు అనుకో, వానికి ఎట్లా ఇస్తాడరా బీఫామ్, వాడెట్లయితాడరా కౌన్సిలర్, అయితే మనం కావాలి, వార్డు మనది, కథ మనది, వాడు కానీ గెలవాలి, పని చంపేస్తాం. ఇదే ఇక మారురా కొంచెమన్నా. మీ నాయకులను చూసి కొంచెం మారురి, మొత్తం పూర్తిగా ఏకదమన మారిపోవట్లేదు. కొంచెమన్నా కొట్లాడలు ఆపుండ్రి.